నిజంగా డీజే టిల్లు క్యారెక్టర్‌ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావన్నా? భలే క్యారెక్టర్ అసలు. ఎంజాయ్ చేశా గైస్ 'టిల్లు స్క్వేర్‌ని'. నాకైతే బావుంది మూవీ. ఇంకా క్లియర్‌గా 'టిల్లు స్క్వేర్' గురించి చెప్పాలంటే 'డీజే టిల్లు' సీక్వెల్‌తో 'డీజే టిల్లు ఇన్ ఆల్టర్‌నేట్ యూనివర్స్' లాగా. మేబీ అందుకే 'టిల్లు స్క్వేర్' అని పెట్టారేమో. ఇది ఫస్ట్ పార్ట్‌లోని ఈవెంట్స్ లాగానే ఉంటుంది. బట్ క్యారెక్టరిస్టిక్ కామెడీ కంప్లీట్‌గా వర్కౌట్ అయింది. మంచి ఫన్ జనరేట్ చేసింది నాకైతే. సినిమా గురించి ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఇట్స్ లైక్ 'ముని' సిరీస్. 'కాంచన' సిరీస్‌లో రాఘవ బాడీని రెంట్‌కిచ్చినట్టు ఇక్కడ ఇక్కడ టిల్లు హార్ట్‌ని రెంట్‌కిస్తున్నాడు లాగా. సినిమా అంతా టిల్లు వైబే. వన్ లైనర్స్, పంచులు, డైలాగ్స్, క్యారెక్టరిస్టిక్ కామెడీతో పటా పటా పడుతూనే ఉన్నాయి. మేబీ నాకు ఆ టిల్లు క్యారెక్టర్ డిజైనింగ్ డిఫరెంట్ అండ్ కొత్తగా ఉండి నచ్చడం వల్లో ఏమో గానీ టిల్లు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్ ఇవే ఎక్కేసేలా ఉన్నాయి. నేనిక్కడ స్టోరీ గురించి డిస్కస్ చేయట్లేదు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ లాగానే ఉంటది స్టోరీ ఇంచుమించు. కానీ ఇట్స్ ఆల్ అబౌట్ క్యారెక్టర్ కామెడీ రైటింగ్. దాని మీదే సినిమా మొత్తం రన్ అయిద్ది. ఇంకోటేంటంటే యాక్టర్స్‌గా అయ్యి, ఆ తర్వాత ఛాన్సులు లేక రైటర్‌గా వచ్చి ప్రూవ్ చేసుకొని వాళ్ళని వాళ్ళే ముందుకు తీసుకెళ్లేలా చేసుకోవడం పట్ల వాళ్ళని బాగా అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది. ఇలా యాక్టర్స్ టు రైటర్, డైరెక్టర్స్ అయ్యి సక్సెస్ అయిన వాళ్ళంతా నాకు తెలిసి 'యూ కెన్' అనే ఆడియో బుక్ విన్నారనుకుంటున్నా. సిద్ధు కూడా ఈ 'యూ కెన్' అనే ఆడియో బుక్ వినుండాలి నాకు తెలిసి. మీరు కూడా ఖచ్చితంగా వినండి, హెల్ప్ అవుద్ది. నా వల్ల కాదు, నాకు కుదరదు అని కాకుండా నేను చెయ్యగలను, నా వల్ల అవ్వుద్ది. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటినుంచి ఇంకో లెక్క అనేలా మీరు ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలో గైడ్ చేస్తుంది ఈ ఆడియో బుక్. అండ్ ఇది తెలుగులోనే ఉంది. మరి ఇదొచ్చేసి 'కూకు ఎఫ్ఎం'లో ఉంది. ఇదే కాదు, ఇందులో ఎన్నో ఆడియో బుక్స్ ఉన్నాయి. దట్ టూ తెలుగులో. ఇందులో కొత్త ఫ్యూచర్ లైక్ 'కూకు ఎఫ్ఎం బైట్స్' అని తీసుకొచ్చారు. 15-20 మినిట్స్‌లో సమ్మరీని తక్కువ టైంలో వినేయొచ్చు. ఇంకా ఇది కంప్లీట్‌లీ యాడ్ ఫ్రీ. అయితే ఇప్పుడు 'కూకు ఎఫ్ఎం' కొత్తగా 7 డేస్ ఫ్రీ ట్రయల్ అనేది తీసుకొచ్చింది గైస్. ఈ 7 డేస్‌లో అన్నీ ఫ్రీగా వినొచ్చు. అయితే ₹2 అనేది స్టార్టింగ్ డెబిట్ అవుతుంది అకౌంట్ కన్ఫర్మేషన్ కోసం. నెక్స్ట్ ఈ ట్రయల్ టైమ్‌లో సబ్స్క్రిప్షన్ వద్దు అనుకుంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. లేకుంటే ఎవ్రీ మంత్ ₹99 ఆటో డెబిట్ అవుతాయి. ఈ 7 డేస్ ఫ్రీ ట్రయల్ బంపర్ ఆఫర్‌ని మిస్ అవ్వద్దు. కింద లింక్స్ ఉన్నాయి, చెక్ చేయండి. 'కూకు ఎఫ్ఎం' మీ మనసుకు నచ్చింది వినండి. 'టిల్లు స్క్వేర్' గురించి కంటిన్యూ చేస్తే ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ రెండిటిలోనూ నాకు ఫన్ ఉంది. బట్ కంపేర్ టు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఎక్కువ ఉంటుంది ఇంకా. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కొంత ఎక్కువ ఇంట్రడక్షన్ పార్ట్స్ ఉంటాయి. అదే మీరు ఒకవేళ 'డీజే టిల్లు'ని తీసుకొస్తే ఫస్ట్ హాఫ్ వైస్ చూస్తే 'డీజే టిల్లు' ముందుంటుంది. అదే సెకండ్ హాఫ్ వైస్ చూస్తే 'టిల్లు స్క్వేర్' ముందుంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మీకు డౌట్ రావచ్చు. 'డీజే టిల్లు'తో పోలిస్తే ఇది ఏంటి అని. అందుకే చెప్తున్నా. అది ఎంజాయ్ చేసినట్టే ఇది కూడా చేశా నేను. కొంతమందికి దానికంటే మోర్ హిలేరియస్ అనిపించచ్చు కూడా. బికాజ్ క్యారెక్టర్ అలాంటిది మరి. క్యారెక్టర్ వేసే డైలాగ్స్ అట్లుంటాయి మరి. అలాగే నాకు టిల్లు క్యారెక్టర్‌తో పాటు టిల్లు ఫాదర్ క్యారెక్టర్ ఫన్ కూడా సెట్ అయింది. కాకపోతే సినిమా మొత్తంలో 2 థింగ్స్ మైనస్‌లా ఉన్నాయి. ఒకటి ఇంటర్వెల్ వీక్ అయినట్టు అనిపించింది. అండ్ ఇంకోటి ఫస్ట్ పార్ట్ సీన్స్ ఎక్కువ చూపించిన ఫీలింగ్. ఎందుకంటే బేసిక్‌గా 'డీజే టిల్లు' నచ్చిన వాళ్ళందరికీ సీక్వెన్సెస్ ఏంటో ఆల్రెడీ తెలుసు. బట్ కొంచెం గుర్తు చేయాలని ఎక్కువగా యూజ్ చేశారని ఫీలింగ్. అదర్ దాన్ దట్ ఆల్ ఫైన్. నేనైతే సాటిస్ఫై అయ్యాను. సిద్ధు రైటింగ్ గురించి మాట్లాడితే మీరెందుకు సిట్‌కామ్ స్టార్ట్ చేయకూడదనిపించింది. క్రేజీ క్యారెక్టర్‌ని క్రియేట్ చేశారు. క్రేజీ ఫన్ పోర్షన్స్ రాస్తున్నారు. 'టిల్లు స్క్వేర్‌లో' సిద్ధు వన్ మ్యాన్ షో అని కూడా చెప్పొచ్చు. ఆల్ ఓవర్ తన వైబ్ ఉంటుంది. 'టిల్లు' టైటిల్‌కి 'టిల్లు' వైబ్ అనమాట. అండ్ ఇంకోటేంటంటే ఇది బావుంది. బట్ నెక్స్ట్ టైమ్ కొంచెం స్టోరీ ఈవెంట్స్ కొంచెం మార్చాల్సిందే ఇంకా. బట్ క్యారెక్టర్ కామెడీ టైమింగ్ మాత్రం ఇలాగే ఉన్నా, ఇంతకంటే బావున్నా ఎనీథింగ్ ఫైన్. అండ్ డైరెక్టర్ మల్లిక్ రామ్ డైరెక్షన్ బానే హ్యాండిల్ చేశారు. పర్ఫార్మెన్సెస్ వైస్ సిద్ధు ఆ క్యారెక్టర్‌లో దూరిపోయి యాక్ట్ చేసిన ఫీలింగ్. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నాకు తెలిసి డైలీ లైఫ్‌లో కూడా ఆ క్యారెక్టర్ తన మీద ప్రభావితం చూపియచ్చేమో అనిపించింది. నార్మల్‌గా కూడా అలాగే బిహేవ్ చేయటం లాగా. అనుపమ నాకెందుకో మిస్‌కాస్ట్ అనిపించింది. ఓకే. ఓకే. రిమైనింగ్ ఆల్ గుడ్. నెక్స్ట్ రామ్ మిరియాల, శ్రీచరణ్ పాకల, తమనన్న వాళ్ళ బీజీఎం అండ్ సాంగ్స్‌తో అందరూ ఫుల్ ఎనర్జీ ఇచ్చారు. అండ్ బై ది వే క్రిస్ప్ రన్ టైమ్ మెయింటైన్ చేసి మూవీ టీమ్ మంచి డెసిషన్ తీసుకున్నారు. సో ఫైనల్లీ ఫన్ ఆల్ ద వే. నేనైతే సాటిస్ఫై అయ్యా గైస్. మీకు కూడా ఫన్ ఇవ్వచ్చు, చూసేయండి. సో ఇది గైస్ 'టిల్లు స్క్వేర్' గురించి. సినిమా చూసుంటే మీ ఒపీనియన్ కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.